మనసుకు హత్తుకునే ఒక మంచి సెంటిమెంట్ కదా. పట్నంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కిరణ్ కి తన తండ్రి రాఘవయ్య గారంటే ఎందుకో కొంచెం చనువు తక్కువ. ఆయన ఎప్పుడు తనతో ప్రేమగా మాట్లాడటం లేదని, చిన్నప్పుడు తనకు కావలసినవి ఏవి కొనివ్వలేదని కిరణ్ మనసులో ఒక చిన్న అసంతృప్తి ఉండేది. ప్రతిదానికి డబ్బులు లేవురా అనే మాట తప్ప తన తండ్రి నుండి ఏది వినబడలేదని బాధపడేవాడు. ఒకసారి పండుగకు ఊరికి వెళ్ళాడు. పాత సామాన్లు సర్దుతుండగా తన తండ్రి పాత ట్రంకు పెట్టె చేతికి తగిలింది. దాన్ని తెరిచి చూడగా అందులో కొన్ని పాత డైరీలు, కాగితాలు కనిపించాయి. ఏదో కుతూహలంతో ఒక డైరీ తీసి చదవడం మొదలెట్టాడు. అది రాఘవయ్య గారి రాసుకున్న పాత లెక్కల డైరీ. అందులో ఇలా రాసి, కిరణ్ 4వ తరగతి ఫీజు 500 రూపాయలు. నా పాత చెప్పులు ఇంకో నెల రోజులు వస్తాయిలే, వాటినే కుట్టించుకుంటే సరిపోతుంది. ఈ డబ్బుతో ఫీజు కట్టాలి అని రాసు. వాడికి సైకిల్ కావాలంటున్నాడు, 1500 రూపాయలు. ఈసారి పండగకి కొత్త బట్టలు కొనకపోతే ఆ డబ్బే మిగులుతుంది అని రాసుంది. కిరణ్ ఇంజనీరింగ్ కాలేజీ డొనేషన్ 50,000 రూపాయలు. ఊరి చివర ఉన్న మన చిన్న పొలం అమ్మేశాను. వాడి భవిష్యత్తు ముందు ఈ పొలం ఎంత అని రాసుకున్నాడు. వాడికి క్యాంపస్ లో ఉద్యోగం వచ్చింది. వాడి స్నేహితులందరూ పార్టీ చేసుకుంటున్నారు. వాడి చేతిలో డబ్బులు ఉండవని 5,000 పంపాను. నా మందులకి ఈ నెల డబ్బులు సర్దుబాటు చేయాలి అని రాసింది. ఆ పేజీలు చదువుతున్నంతసేపు కిరణ్ కళ్ళు నుండి నీళ్లు ఆగలేదు. తాను ఏదైతే ప్రేమ లేదు, పిసినారితనం అనుకున్నాడో అది తన భవిష్యత్తు కోసం ఆయన చేసిన త్యాగం అని అర్థమైంది. ఆయన చెప్పని ప్రతి కాదు కాదు వెనుక, కొనలేని ప్రతి వస్తువు వెనుక తన సంతోషం దాగి ఉందని గ్రహించాడు. వెంటనే బయట వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న తండ్రి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు. ఆయన కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. రాఘవయ్య గారు కంగారు పడి, ఏమైందిరా కన్నా అని అన్నాడు. కిరణ్ ఆ డైరీని చూపిస్తూ, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నాన్న. మీరు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ మీ ప్రతి శ్వాస నా కోసమే బతికింది అన్నాడు. రాఘవయ్య గారు కొడుకుని దగ్గరకు తీసుకుని అతని తల నిమురుతూ, తండ్రి ప్రేమ మాటల్లో చెప్పేది కాదురా, చేతల్లో చూపించేది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇదే నాకు ఆనందం అన్నారు. ఆయన కళ్ళలో నీటిధార మెరిసింది. ఆ రోజు కిరణ్ కి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది. కొన్నిసార్లు ప్రేమ మౌనంగా ఉంటుంది, కానీ దాని త్యాగం చాలా గొప్పది.